పద్మక్క మజాక నకిలీ భూపత్రాలు సృష్టిస్తున్న గ్యాంగ్ అరెస్ట్ అయిందట. భారీ మొత్తంలో ఫేక్ ప్రభుత్వ గుర్తింపు కార్డులు, డాక్యుమెంట్లు, బయోమెట్రిక్ మెషిన్లు స్వాధీనం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అనుచరురాలే ప్రధాన సూత్రధారి పద్మజారెడ్డి అలియాస్ బీఆర్ఎస్ పద్మక్క. ఆమె కనుసన్నల్లోనే దందా. గతంలోనూ 10 మంది రౌడీలతో బిల్డర్లకు బెదిరింపులట. వామ్మో, పెద్దగానే ఉంది కథ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ చూస్తే ఎట్లుంటుందంటే ఇది ఒరిజినలే అనుకుంటారు. 1950s డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు తీసుకొస్తారు. స్టాంపులు కూడా తయారు చేస్తారు వీళ్ళు. మళ్ళీ అది చూసినా కూడా ఏదో పాతగా అయిపోయినట్టే ఉంటుంది. ఒక పెద్ద మాఫియా ఇది, ముఠా ఇది. కొన్ని ఏరియాల్లో కేవలం ఈ ఫేక్ డాక్యుమెంట్లు వీటిని తయారు చేసే ముఠా ఉన్నది. సో ఈమె కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ అనుచరురాలట. ఆమె నిన్న దొరికింది. ఈ ఫేక్ ఆధార్ కార్డుల దొంగలు కూడా దొరికిరు ఆ మధ్య అమీన్పూర్లో. అంటే ఆధార్ కార్డు కూడా ఫేక్ తయారు. ఇప్పుడు నేను ఎవరో ఒక పర్సన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎక్కడదో ఒక భూమి ఉన్నది. సో ఆ పర్సన్ ఎక్స్పైర్ అయిపోయిండు. మరి ఆయనకు సంబంధించిన ఒక ఆధార్ క్రియేట్ చేసి ఏదైతే వీళ్ళు కబ్జా చేయాలనుకుంటున్నారో ఆ భూమిని లాగేస్తారనమాట. సో ఇట్లా రకరకాలుగా లేని పర్సన్ల మీద ఆధార్ కార్డులు సృష్టించి, ఒకే పర్సన్కి 2 ఆధార్ కార్డులు సృష్టించి, ఈ రకమైన ఫేక్ డాక్యుమెంట్లతో కొన్ని వందల వేల ఎకరాల భూమి హైదరాబాద్లో కబ్జా అయింది. ఆమె ఒక బీఆర్ఎస్ మహిళా లీడర్. అంతకుమించి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడకు అనుచరురాలు. ఇంకేముంది, ఆమె దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. నకిలీ భూపత్రాలు సృష్టించి కనిపించిన జాగానంతా కబ్జా చేయడం, అడ్డొచ్చినోళ్లను రౌడీలతో బెదిరించడం ఆమెకు నిత్యకృత్యమే. కానీ తాజాగా నకిలీ భూపత్రాలు సృష్టించి ఆమె భాగోతం వెలుగులోకి రావడంతో శుక్రవారం కటకటాల పాలైంది. డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ మండలంలోని సుభాష్ నగర్ ప్లాట్ నెంబర్ 147లోని దాదాపు 200 గజాల భూమిని నకిలీ పత్రాల సహాయంతో కొంతమంది వ్యక్తులు తన భూమిని కబ్జా చేశారంటూ సురేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినాయి. ఏకంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించే ముఠాను గుర్తించారు. ప్రధానంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనుచరురాలు పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పద్మక్క కనుసన్నల్లోనే ఈ నకిలీల దందా నడుస్తోందని గుర్తించారు. గతంలో 10 మంది రౌడీలతో కలిసి బిల్డర్ ఇంటికి వెళ్లి బెదిరించిన దాఖలాలు కూడా పద్మజపై ఉన్నాయి. ఈమె చాకచక్యంగా సురేష్కు సంబంధించిన భూమిని కబ్జా చేయాలి అనే దురుద్దేశంతో ఫేక్ పత్రాలు సృష్టించే రేపాక కరుణాకర్ అనే వ్యక్తిని సంప్రదించింది. అందుకు కరుణాకర్ 3.5 లక్షలకు బేరం కుదుర్చుకొని ల్యాండ్కు సంబంధించిన పత్రాల ట్రూ కాపీలను ఎటుబాయ్ ఫొటోస్ కూడా ఉంటాయి, నేను చూపిస్తా. ఏం చేసిందట, 3.5 లక్షలకు బేరం కుదుర్చుకొని ల్యాండ్కి సంబంధించిన పత్రాల ట్రూ కాపీలను రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి సంపాదించినట. దాన్ని స్కాన్ చేసుకొని, అంటే ఒరిజినల్ కాపీలు సంపాదించి దాని ఫోటోలు తీసుకొని స్కాన్ చేసుకొని తన ముఠాతో కలిసి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో ఎడిటింగ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను పాత స్టాంప్ పేపర్ పైన ప్రింట్ చేసి తయారు చేసిరట. అనంతరం ల్యాండ్ ఓనర్ సురేష్ 92లో చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేసిరట. సదరు భూమి ఓనర్ రవిశంకర్ అంటూ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సృష్టించిరట. అంతటితో ఆగకుండా హరీష్ అనే వ్యక్తి సహాయంతో ఆధార్ కేంద్రంలో పనిచేసే నరేంద్రతో ఒక నకిలీ ఆధార్ కార్డును తయారు చేయించిరట. వాటి సహాయంతో ఫిబ్రవరి 2023లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్ఆర్ఓ సహాయంతో నకిలీ రవిశంకర్ ద్వారా పద్మజారెడ్డి చెల్లెలు నాగిరెడ్డి కోమల కుమారి పేరు పైన ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ కూడా అయిపోయింది. వీరిపైన గతంలో రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు ఉన్నాయి.
హయత్ నగర్లో 274 గజాలు, జూబ్లీ హిల్స్లో 1000 గజాలు, వైజాగ్లో కొంత భూమిని కబ్జా చేయాలని డాక్యుమెంట్లు తయారు చేసి పెట్టుకున్నారని, నిందితుల వద్ద ఉన్న నకిలీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు, నకిలీ భూపత్రాలు, బయోమెట్రిక్ మెషిన్లు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్టు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వ అధికారులు సైతం ఉన్నారని, వారిని కూడా విచారిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. 100కి 200% ఉంటారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి భూములు కబ్జాలు చేసిన వాళ్ళు ఎంతోమంది. కూకట్పల్లిలో ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ప్రేమకుమార్ అని గతంలో జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కూకట్పల్లి నుంచి. ఆయన డిప్యూటీ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కన్స్ట్రక్షన్ చేసిండు, అమ్మేయడం కూడా అయిపోయింది. దాని మీద కేసు పెడితే ఆ డిప్యూటీ కలెక్టర్ కూడా అమ్ముడు పోయిండు, ఎంతకో అంతకి. ఆయనే కేసు పెట్టిండు, తర్వాత ఆయనే అమ్ముడు పోయిండు. ఇట్లాగే సేమ్ ఇంకో కేసు, నేను ఆ లోకల్ ఎంఆర్ఓని అడుగుతున్న ఉప్పల్ ఎంఆర్ఓని, ఆమె డీటెయిల్స్ ఇవ్వని నెల రోజుల నుంచి అడుగుతున్నా ఆమె డీటెయిల్సే ఇస్తలేదు. మీ వర్షన్ కావాలండి, మీ వాయిస్ ఇవ్వండి, ఇది ఫేక్ డెత్ సర్టిఫికేట్తో భూమి కొన్నారు అని. ఒక స్వాతంత్ర సమరయోధుడి 10 ఎకరాల భూమిని కబ్జాలు పెట్టి ఆయన డెత్ సర్టిఫికేట్ని ఒక సర్పంచ్ ద్వారా తీసుకొని పల్లవి డిబిఆర్ అని నాగోల్లో కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ కన్స్ట్రక్షన్స్ కొనసాగిస్తున్నారు. విషయం ఏంటంటే దీని మీద కేసు అయింది, అయినా కూడా కన్స్ట్రక్షన్ అట్లాగే జరుగుతూ ఉన్నది. ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ మీ వర్షన్ కావాలి, మీ వాయిస్ ఇవ్వండి, అసలు ఆ ల్యాండ్ ఎక్కడిది అని అంటే ఆమె సౌండే లేదు. నెల రోజుల నుంచి అడుగుతున్నా, ఇక డైరెక్ట్ ఆఫీస్కే పోవాల్సి వస్తుందేమో. ఎవరిదే ఆ భూమి అంటే ఒక స్వాతంత్ర సమరయోధుడిది, 10 ఎకరాల భూమి. సర్పంచ్ ఎక్కడైనా డెత్ సర్టిఫికేట్ ఇస్తాడా? అధికారులు ఇస్తారు డెత్ సర్టిఫికేట్లు, సెక్రటరీ ఇస్తాడు, లేకపోతే ఆర్డీఓనో ఎంఆర్ఓనో ఇస్తాడు. సో ఇట్లా ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో కొన్ని వందల వేల ఎకరాల భూదందా కేవలం హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. ఆ మధ్య ఆధార్ కార్డుల ముఠా కూడా ఒకటి దొరికింది. ఎట్లా తయారు చేసారు? పాన్ కార్డు కూడా తయారు చేశారు. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇవన్నీ ఒరిజినల్ ఫేక్ ఐడీస్ అని, ఫేక్ పత్రాలు, ఇవన్నీ ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేశారు.